బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, షుగరు, ఓవెను ఇవేమీ లేకుండా ఇంట్లో ఉన్న మూడు ఇంగ్రీడియంట్స్తోనే కేక్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే వచ్చారు కదండి. అవునండి, అది నిజమే. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇంత మంచి సాఫ్ట్ స్పాంజీ కేక్ను ఎలా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా వీడియోని అయితే ల్యాంగ్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కేక్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తే నేనైతే కేక్ ఈవినింగ్ టైంలో చేశానండి. ఆఫ్టర్నూన్ పిల్లలిద్దరు పడుకున్నారు. పిల్లలిద్దరు పడుకొని లేసాక ఈవినింగ్ 4 o'clock అలా స్టార్ట్ చేశాను. నేను కేక్ చేయడం కోసం అయితే విపిన్ పౌడర్ అనే పౌడర్ ని వాడతానండి. ఈ విపిన్ పౌడర్ అయితే మనం కేక్ కావాల్సిన వస్తువులు కొనుక్కొచ్చుకునే షాప్ లోనే దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. మేమున్న దగ్గరికి షాప్ కి దూరం కాబట్టి ఒకేసారి 2 ప్యాకెట్స్ అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఈ విపిన్ పౌడర్ లో కూడా చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉంటాయండి. నేను వాడేది అయితే వెనిలా ఫ్లేవర్, ఎగ్లెస్ అనమాట. ఇందులో కూడా చాలా రకాల ఫ్లేవర్స్ అన్ని ఉంటాయి, ఇందులో కూడా దొరుకుతాయి. ఎంత కవర్ లో ఉన్నా కూడా పిండిని జల్లించుకోవడం బెటర్ కదండి, అందుకని చెప్పి నేనైతే ఒకసారి జల్లించుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఈ బ్లాక్ కలర్ మెజర్మెంట్ కప్పుతో అయితే నేను 1 కప్ తీసుకున్నానండి. 1 కప్ పౌడర్ కి 1 కప్ క్రీమ్ తీసుకుంటే 1 kg కేక్ అయితే వస్తుంది. నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి, టీ టేబుల్ స్పూన్, దాంతో అయితే 5 drops ఆయిల్ వేసుకోవాలి. పిండి ఆయిల్ కి మంచిగా కలిసేలా కలుపుకోవాలి అంతా ఒకసారి. నా దగ్గర నేను స్టాక్ తెచ్చి పెట్టుకున్నప్పుడు ఆర్డర్స్ తీసుకుని కేక్స్ చేసినప్పటిది పైనాపిల్ ఎసెన్స్ అయితే ఉందండి నా దగ్గర, అందుకని చెప్పి నేను పైనాపిల్ ఎసెన్స్ అయితే 5 drops వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. వేయకపోయినా పర్లేదు, నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. ముందుగా అయితే మనము 1 కప్ ప్రీమిక్స్ పౌడర్ తీసుకున్నాము, అందులోకి 5 drops ఆయిల్ వేసుకున్నాము. 5 drops ఆయిల్ వేసుకున్న తర్వాతకి 5 drops పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నాము. అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని అనేది లూజ్గా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి, రివర్స్ లో కలపకూడదు ఎప్పుడైనా కేక్ బ్యాటర్ ని. కొంచెం టైం తీసుకొని అయినా సరే చాలా సాఫ్ట్ గా అండ్ లూజ్ గా కలుపుకోవాలండి. అలా అయితేనే కేక్ చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తుంది. ఎంత బాగా బలం ఉపయోగించి అంత బాగా కలిపితే కేక్ కూడా అంత బాగా వస్తుంది. నా దగ్గర ప్రెసెంట్ అయితే విపిన్ క్రీమ్ లేదు కాబట్టి ఓన్లీ బ్రెడ్ కేక్ మాత్రమే చేస్తున్నాను. మేము ఉంటున్న దగ్గర ప్రెసెంట్ వెదర్ కూడా బాగాలేదండి, తమిళనాడులో డైలీ వర్షాలు పడుతున్నాయి. అందుకని మా హస్బెండ్ అయితే విపిన్ క్రీమ్ కూడా తీసుకురావట్లేదు, ఎందుకంటే చేస్తే ఒకవేళ పిల్లలు తింటారు కదా, మళ్ళీ జలుబులు దగ్గులు వస్తాయి ఎందుకని చెప్పి అయితే ఓన్లీ బ్రెడ్ కేక్ మాత్రమే చేసుకోమన్నారు. బ్యాటర్ ని మంచిగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే ఎప్పుడు కేక్ చేయడం కోసమైనా ఇదే గిన్నెను వాడతాను. అడుగున ఒకటి మంచిది చిన్నది స్టాండ్ పెట్టాను, పెట్టి పైన ఏమో మూత పెట్టేశాను. నేను ఇప్పుడు కేక్ చేయడానికి వాడుతున్న బర్తన్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకున్నానండి. 3 sets వచ్చాయి. ఒకటేమో దిల్ షేప్, ఒకటి రౌండ్ గా, ఒకటి స్క్వేర్ షేప్ వచ్చింది. 3 shapes వచ్చాయి. ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను. నేను ఆ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ పెడతాను. నేను ముందే చెప్పాను కదండి, మేము ఉంటున్న దగ్గర షాప్స్ ఏమి ఉండవని, చాలా లాంగ్ వెళ్ళాలి అని చెప్పి. అక్కడే ఒకేసారి నేను సామాన్ తెచ్చుకున్నప్పుడు ఈ బటర్ పేపర్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఆ బటర్ పేపర్ ని కేక్ మౌల్డ్ కింద అయితే వేసేసుకుని ఎంతవరకు కావాలో అంత మట్టుకు ఇలా గీత అయితే గీసేసుకున్నాను. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ని సీజర్ తో అయితే కట్ చేసుకుని సెట్ చేసేసుకోవాలి. దానిపైన కొంచెం ఆయిల్ గనక అప్లై చేస్తే కేక్ అయితే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. అందుకని చెప్పి నేను ఇంకా సీజర్ తో కట్ చేసుకుని అప్లై చేసుకుని ఆయిల్ ని సెట్ చేసుకుంటున్నాను. పిల్లలకైనా పెద్దలకైనా ఐస్ క్రీమ్స్ అయినా కేక్స్ అయినా చాలా ఇష్టం కదండి. అలా అని చెప్పి పిల్లలు అడిగిన ప్రతిసారి బేకరీకి వెళ్ళి తీసుకొచ్చే అంత ఉండదు కదండి. ఇంకా మాలాగా ఇలా క్యాంపస్ లో ఉంటున్న వాళ్ళకైతే బేకరీ అసలు అందుబాటులోనే ఉండదు. అలా పిల్లలు అడిగారని చెప్పి ప్రతిసారి బేకరీ నుండి క్రీమ్ కేక్స్ తీసుకొచ్చి పెడితే కూడా హెల్త్ ఇష్యూ వస్తుంది కదండి, తర్వాత మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది పిల్లలతో. ఇలా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. కేక్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం అయితే నా దగ్గర ఎలాంటి క్రీములు లేవు కాబట్టి నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే ఈ టూటీ ఫ్రూటీలతో అయితే ఇలా డెకరేట్ చేస్తున్నానండి. నా దగ్గర అయితే ప్రెసెంట్ ఈ టూటీ ఫ్రూటీలే ఉన్నాయి, అందుకే వీటితోనే ఇలా చేస్తున్నాను డెకరేట్. టూటీ ఫ్రూటీలు వేయడం వల్ల కూడా టేస్ట్ ఏ మాత్రం తీసిపోదండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది. కేక్ చూడడానికి కూడా చాలా అందంగా బాగా కనపడుతుంది కదా, పిల్లలు అయితే టూటీ ఫ్రూటీలను ఇంకా ఇష్టంగా తింటారు. నేను కేక్ మౌల్డ్ లో కేక్ బ్యాటర్ ని పోసి టూటీ ఫ్రూటీలతో డెకరేట్ చేసేంత లోపు ఈ గిన్నె అయితే బాగా హీట్ అయిపోయింది కదండి. ఇంకా మూత తీసి ఈ కేక్ మౌల్డ్ ని అయితే అందులో పెట్టేయడమే. కేక్ మౌల్డ్ ని గ్యాస్ పైన ఉన్న గిన్నెలో పెట్టేయగానే ఫస్ట్ అయితే టైం చూసుకోవాలండి. నేనైతే కరెక్ట్ 4 o'clock కి పెట్టాను. మనం ముందే గ్యాస్ పైన గిన్నె నుంచి ఒక 15 to 20 minutes హీట్ చేసాం కాబట్టి కేక్ అయితే తయారవ్వడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదండి. 20 to 23 minutes తర్వాతకి నేను మళ్ళీ వచ్చి గ్యాస్ పైన ఉన్న మూత ఓపెన్ చేసి కేక్ ను చూస్తేనైతే చాలా సాఫ్ట్ గా అండ్ ఫ్లఫీగా వచ్చింది కదండి. కానీ నేను అప్పుడే గ్యాస్ ఆఫ్ చేయట్లేదు, ఎందుకంటే మధ్యలో ఉంది కదా అక్కడ కొంచెం పచ్చిగా అనిపించింది. అందుకని చెప్పి నేను మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2 minutes ఉంచాను. 2 minutes తర్వాతకి మళ్ళీ మూత తీసి చూస్తే గనక మొత్తం సాఫ్ట్ గా అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేయగానే ఎప్పుడైనా సరేనండి
గిన్నెల నుంచి కేక్ మౌల్డ్ ని తీసి పక్కన పెట్టేసిన తర్వాతకి కేక్ అయితే అప్పుడే సపరేట్ చేయకూడదు. కేక్ మౌల్డ్ ని చల్లారబెట్టాలి. ఒక 5 to 10 minutes వరకు పక్కన పెట్టుకుంటే ఈజీగా కేక్ అయితే ఊడి వచ్చేస్తుంది. కేక్ మౌల్డ్ మంచిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కేక్ మౌల్డ్ ని అందులో పెట్టుకొని కేక్ నైఫ్ తో బార్డర్స్ అయితే కదిలించుకోవాలండి. బార్డర్స్ ని కదిలించుకున్న తర్వాతకి కేక్ మౌల్డ్ ని రివర్స్ లో పెట్టుకుంటే ఈజీగా కేక్ అయితే ఊడొస్తుంది. కేక్స్ ని ఐస్ క్రీమ్స్ ని ఎక్కువగా అడుగుతారు కదండి, సేమ్ మా పిల్లలు కూడా అంతే. కానీ మేముంటున్న దగ్గర బేకరీ మాకు చాలా దూరం కాబట్టి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ బాక్స్ లోకి పెట్టమన్నా, ఈవినింగ్ స్నాక్స్ లోకి తినడానికి ఏదైనా చేయమని అంటే నాకు తక్కువ గుర్తొచ్చేది కేక్స్ చేయడంలో నేను పెద్ద ప్రొఫెషన్ అని చెప్పాను కానీ అప్పుడప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి చేస్తూ ఉండేదాన్ని. కరోనా టైంలో ముఖ్యంగా పిల్లలిద్దరు ఇంట్లోనే ఉండడం, టైం పాస్ కాకపోవడం వల్ల అలా చేస్తూ ఉన్నాను. అలానే అలవాటు అయిపోయి అందులో కొంచెం నా క్రియేటివిటీని కలిపి చాక్లెట్ ఫ్లేవర్ తో, వెనిలా ఫ్లేవర్ తో ఇలా రకరకాల షేప్స్ అయితే చేస్తాను. నేను ఈ కేక్ అయితే స్వతహా చేసింది కాదండి, యూట్యూబ్ లో ఒక వీడియో చూసే చేశాను. నా ఈ కేక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఇప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరే చూసారు కదండి కేక్ ఎంత ఫ్లఫీగా అండ్ సాఫ్ట్ గా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో, ఇన్స్టాలో రీల్స్ చూసి కేక్ ని ఇంట్లో ట్రై చేశారనేది కింద కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలానే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.